ఈరోజు మనం వినబోయే ఈ కథ చాలా సింపుల్గా మొదలవుతుంది, కానీ మనల్ని అందర్నీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నతో ముగుస్తుంది. ఒక ఆవు, ఒక తాబేలు మనకు ఏం నేర్పిస్తాయో చూద్దామా? అంతా ఈ ఒక్క వాక్యంతోనే మొదలవుతుంది. మా దగ్గర ఒక ఆవుంది. వినడానికి చాలా మామూలుగా ఉంది కదా, కాని ఈ ఆవు కథలో ప్రకృతికి, జీవనానికి సంబంధించిన ఓ అద్భుతమైన రహస్యం దాగుంది. సరే, మరి ఆ ఆవు కథేంటో చూద్దామా? ఎందుకంటే ఇది ఏదో మామూలావు కాదు, దాని జీవితమే ఓ స్పెషల్ అన్మాట. 17 ఏంటి నంబర్ అనుకుంటున్నారా? ఆ ఆవు తన జీవితకాలంలో జన్మనిచ్చిన దూడల సంఖ్య ఇది. 17. అంటే దాని జీవశక్తి, దాని ఆరోగ్యం ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. అంతేకాదండోయ్, దూడ పుట్టిన తర్వాత కూడా ఏకంగా 7 నెలల పాటు కంటిన్యూస్గా పాలిస్తూనే ఉంది. ఇది దాని సంపూర్ణ ఆరోగ్యానికి మరో గట్టి నిదర్శనం. అయితే ఇంత ఆరోగ్యంగా ఉన్న ఆ ఆవు జీవితంలో చివరి రోజులు వచ్చాయి. అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ మార్పు జరిగింది. అది తన శరీరం చెప్పే మాట వినడం మొదలుపెట్టింది. అదేంటో చూద్దాం. ఈ తేడా చూడండి. తన జీవితమంతా యాక్టివ్గా ఉండి చక్కగా ఆహారం తిన్న ఆ ఆవే చివరి రోజుల్లోకి వచ్చేసరికి దానంతట అదే ఉపవాసం స్టార్ట్ చేసింది. గడ్డి పెట్టినా, నీళ్లు పెట్టినా ముట్టలేదు. ఎందుకంటే అది తన శరీరం చెప్పేది వింటోంది. ప్రకృతిలో ఉండే డిసిప్లిన్ అంటే ఇదే. అసలు ఈ శరీరం చెప్పడమంటే ఏంటి? చాలా సింపుల్. మన బాడీలో జీవక్రియలు నెమ్మదించినప్పుడు, ఇక పోషణను తీసుకోలేని స్థితికొచ్చినప్పుడు జంతువులకు సహజంగానే ఆహారం మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇది ఒక రకంగా తమ శరీరాన్నే తాము గౌరవించుకోవడమే. ఈ ప్రాసెస్ ఎంత న్యాచురల్గా జరుగుతుందంటే, ఫస్ట్ బాడీ లోపలి నుంచే ఒక సిగ్నల్ వస్తుంది, టైం అయిపోయిందని. వెంటనే ఆ జంతువు తినడం, తాగడం ఆపేస్తుంది. ఫైనల్గా ఎటువంటి ప్రెషర్ లేకుండా శరీరం ప్రశాంతంగా తన ప్రయాణాన్ని ముగిస్తుంది. ఆ ఆవు జీవితంలో జరిగింది కూడా సరిగ్గా ఇదే. సరే, ఈ ఒక్క ఆవు కథ నుండి మనం ఒక పెద్ద కాన్సెప్ట్కి వెళ్దాం. అదేంటంటే ప్రకృతి సిద్ధమైన జీవితం, న్యాచురల్ లైఫ్. అంటే ఏంటి? ఇక్కడ మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. ఆ ఆవు తన జీవితాంతం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంది, ఎవ్వరి మీద ఆధారపడలేదు. చివరి క్షణం వరకు దాని అవయవాలన్నీ దానికి సపోర్ట్ చేశాయి. బయటనుంచి ఎలాంటి హెల్ప్ అవసరం లేకుండానే తన లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసింది. ఈ మాట చూడండి. తాబేలు 400 ఏళ్లు బ్రతికితే 400 ఏళ్లు దాని అవయవాలు సహకరిస్తాయి. ఎంత పవర్ఫుల్ కదా! ప్రకృతిలో ఆయుష్షు, ఆరోగ్యం రెండూ కలిసే ప్రయాణిస్తాయన్నమాట. ఇక్కడే ప్రకృతికి మన మనుషుల జీవితానికి మధ్య ఉన్న పెద్ద తేడా బయటపడుతుంది. ప్రకృతిలో జంతువులు తమ పూర్తి లైఫ్ స్పాన్ వరకు హెల్దీగా ఉంటున్నాయి. కానీ మనుషుల విషయంలో ఏమవుతోంది? సగం జీవితం కూడా గడవకముందే అవయవాలు ఫెయిల్ అవ్వడం లాంటివి చూస్తున్నా. ఈ తేడానే మనందర్నీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్న వైపు తీసుకెళ్తోంది. ఇది ఎవరో ఒక్కరి గురించో కాదు, మొత్తం మానవ జాతి గురించిన ప్రశ్న. అసలు ప్రశ్న ఇదే: ఇన్ని ఆర్గన్ ఫెయిలియర్స్కి కారణం ఎవరు? ప్రకృతిలో ఇంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనుషుల విషయంలోనే ఎందుకిలా జరుగుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని మనలోకే చూసుకునేలా చేస్తోంది. ఎవ్వరూ కాదు, ఎవరికి వాళ్లే. అంటే కారణం బయట ఎక్కడా లేదట, మనలోనే, మన జీవన శైలిలోనే ఉందన్నమాట. ఇది మనల్ని నిందించడం కాదు, మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోమని, మన బాధ్యతను గుర్తుచేసే ఒక చిన్న ఆలోచన. దీని గురించి ఆలోచిద్దాం.